హత్యకే సంచలనంగా మారింది. నూతన్కల్ మండలం మిరియాల గ్రామంలో ఈ నెల 17న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత చక్రయ్య గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే చక్రయ్య గౌడ్ ని హత్య చేసింది దా విషయం పైన పోలీసులు కేసు ఛేదించారు. పోలీసుల విషయాల్లో పోలీసుల యొక్క విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఏకంగా తన కన్న కూతురే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. మామ ఆధిపత్యం భరించలేక హత్యకు పథకం రచించాడు మూడో అల్లుడు. అయితే హత్యకు తన ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు అల్లుడు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. డీటెయిల్స్లోకి వెళ్తే రాజకీయ ఆధిపత్యంలో చక్రయ్య గౌడ్ని ఛేదించడంలో ఎవరు కూడా అంతు చిక్కడం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నారు. కొంత ఆయన పెత్తనం చెలాయిస్తున్నారు. మిరియాల గ్రామంలో ఆయన చెప్పింది నడుస్తుందన్నటువంటి భావించినటువంటి అల్లుడు, మూడో అల్లుడు కాస్త ఈ దారుణాన్ని గుడిగట్టాడు. 13 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు. ఆయన ఇటీవలనే అల్లుడు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ తెలుస్తోంది. అయితే ఆయన జాయిన్ అయినప్పటికీ చక్రయ్య గౌడ్ ఆధిపత్యమే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చక్రయ్య గౌడ్ని అంతమొందించాలనేటువంటి ఒక ప్లాన్ చేశారు సొంత కూతురు అల్లుడితో సహా 11 మంది అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మిరియాల గ్రామంలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 17న మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు.